ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయడంతో పాటుగా కఠిన ఉపవాసాలు చేస్తూ అల్లాను ప్రార్థించనున్నారు. రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల రోజుల పాటు ముస్లిం అందరికీ రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రంజాన్ మాసం శుభాల మాసం. ఈ మాసం మొదటి 10 దినాలు కరైన దినాలుగాను, మరియు మధ్యలో ఉన్నటువంటి 10 దినాలు క్షమాపణ దినాలుగాను, మరియు చివరి ఉన్న 10 దినాలు నరకం నుండి విముక్తి దినాలుగాను మరి పరిగణించబడతాయి. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన నెల మరి ఈ రంజాన్ నెల. మనిషి చేసిన తప్పులను పాపాలను సృష్టికర్త అయిన అల్లాహ్ వద్ద ఒప్పుకొని పశ్చాత్తాప హృదయుడై వేడుకునే మాసం మరి ఈ రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా తప్పకుండా ఉపవాసాలు చేస్తూ 5 పూటల నమాజును ఆచరిస్తూ మరి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దాన ధర్మాలు చేసుకుంటూ మనం జీవితం గడపాలని చెప్పేసి మరి 1000 రాత్రుల కంటే ఘనమైన రాత్రి మరి లైలతుల్ ఖదర్ రాత్రి. మరి ఈ యొక్క రాత్రి యొక్క అన్వేషణ కోసం మనం ఈ నెల చివరి 10 దినాలు కూడా మనం జాగారాలు చేయడం జరుగుతుంది. నిరుపేదల యొక్క హక్కు సద్కాయ ఫిత్రా ఇవ్వడం జరుగుతుంది. సద్కాయ ఫిత్రా ఇవ్వడం వల్ల ఉపవాసాలు పరిశుద్ధం అవుతాయి. మనం ఉపవాసాల్లో ఏమన్నా తప్పులు చేసినట్లయితే ఆ తప్పులు కూడా మరి సద్కాయ ఫిత్రా ద్వారా పరిశుద్ధం జరుగుతాయని చెప్పేసి కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా మరి ఈ యొక్క రంజాన్ మాసం పూర్తి చేసుకొని మరి యొక్క రంజాన్ యొక్క మనందరం కూడా సుఖశాంతులతోటి మనం అందరం జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ రంజాన్ పూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.